మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, దీన్నే ఇంగ్లీష్లో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అని అంటారు. దీని స్థానంలో ఇప్పుడు విబిజీ రామ్జీ అనే ఇంకొక కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది బీజేపీ గవర్నమెంట్. ఈ విబిజీ రామ్జీ పూర్తి ఫామ్ ఏంటంటే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్, విబిజీ రామ్జీ. అసలు ఉపాధి హామీ పథకాన్ని తీసేసి దాని ప్లేస్లో ఈ వికసిత్ భారత్ జీ రామ్జీ పథకాన్ని ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? ఉపాధి పథకంలో ఉన్న లోపాలేంటి? ఆ లోపాలన్నీ ఇప్పుడు ఈ విబిజీ రామ్జీలో కవర్ అయినాయా? సవరిస్తే ఎంతవరకు సవరించిర్రు? అసలు ఉపాధి హామీ పథకం యాక్ట్లో ఏముంది, ఇప్పుడు ఈ విబిజీ రామ్జీ యాక్ట్లో ఏముంది ఒకసారి పూర్తిగా చూద్దాం. అండ్ ఈ మార్పు వల్ల వచ్చే లాభ నష్టాలు ఏందో కూడా ఈ వీడియోలో చూద్దాం. వీడియో పూర్తిగా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఉపాధి హామీ పథకాన్ని 2005లో అప్పటి యూపీఏ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే 2005 ఆ టైంలో దేశంలో విపరీతంగా కరువులు వచ్చినాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రజలు వలస వెళ్ళిపోతున్నారు. ప్రధానంగా ఈ వలసల్ని నివారించడం కోసం ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యూపీఏ గవర్నమెంట్ తీసుకొచ్చింది. గ్రామాల్లో వ్యవసాయ పనులు దొరకని రోజుల్లో సంవత్సరానికి 100 రోజుల పాటు గవర్నమెంటే పనులు కల్పిస్తుంది అన్నమాట. పనులు కల్పించి వాళ్ళకి వేతనాలు ఇవ్వడం ద్వారా గ్రామాల్లో ఉపాధి కల్పించడం ఈ పథకం ఉద్దేశం. మా ఊర్లో మాకు చేయడానికి పని లేదు, కాకపోతే ఇక్కడ చేయాల్సిన పని ఉంది అని చెప్పి ఏ గ్రామ పంచాయతీ అయినా ఆ గ్రామస్తులందరూ కలిసి ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్ ద్వారా తీర్మానం చేసి ఈ ఉపాధి హామీ అధికారులకు పంపిస్తే ఖచ్చితంగా ఆ గ్రామంలో ఆ 100 రోజుల పనులు నిర్వహించాల్సిందే. ఇది ఈ ఉపాధి హామీ పథకం 2005 యాక్ట్లో చాలా క్లియర్గా ఉంది. ఉపాధి కావాలని అడిగిన చోట ఉపాధి కల్పించలేము అని చెప్పడానికి వీలు లేదు. అంతేకాదు, దీనికి ఎన్ని నిధులు కావాలంటే అవసరాన్ని బట్టి నిధులు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. 90% నిధులు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే 10% నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టుకోవాలి. ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఉపాధి కల్పించడం తప్ప ఇంకా వేరే ఏ లక్ష్యం లేదు. 80% నిధులు ఉపాధి హామీ కూలీలకు వెళ్ళిపోతే 20% నిధులు మాత్రమే శాశ్వతమైన పని కింద మిగిలిపోయాయి. ప్రధానంగా ఈ ఉపాధి హామీ 2005 చట్టం ప్రకారం అందులో ఏం పనులు చేసేవాళ్ళంటే ఊర్లలో మట్టి పనులు, పూర్తిగా మట్టి పనులే. అంటే కుంటలు, చెరువులు, కాలువలు వీటిలలో పూడిక తీయడం, లేదంటే ఈ సామాజిక స్థలాలు, ప్రభుత్వ స్థలాలు ఉంటాయి కదా, వాటిని బాగు చేయడం అంటే ఏం లేదు, అందులో ఉన్న చెట్టు పుట్టని కొట్టేసేసి దాన్ని చదును చేయడం, మళ్ళీ ఏడాది కల్లా మళ్ళీ మొలుస్తాయి, మళ్ళీ చదువు, ఇదే పని కింద ఉండేది. కుంటల్లో, చెరువుల్లో, కాలువల్లో పూడిక తీతలు అయితే చాలా దారుణంగా ఉండేది. పైన చేత్తో వచ్చే మట్టిని ఎత్తిపోసి దాన్ని కొలతలేసి పని చేసినాం అనిపించేవాళ్ళు. అంటే అక్కడ టెక్నికల్ అసిస్టెంట్ అట్లే ఉండేవాళ్ళు, ఆ మేట్లు అట్లే ఉండేవాళ్ళు, పైన అధికారులు అట్లే ఉండేవాళ్ళు, కూలీలు అట్లే ఉండేవాళ్ళు. ఉదయం 8-9 పనికి పోయి 11 వరకు కంప్లీట్ చేసుకొని వచ్చేవాళ్ళు. రోజుకు 100 నుంచి 120 రూపాయలు కూలీ పడేది. దగ్గర 80% నిధులు పూర్తిగా కూలీల కిందకే పోతున్నాయి కదా. ఇక మరి 20% నిధులతో ఏం చేయగలుగుతారు? ఆ 20% నిధులతో అడ్మినిస్ట్రేటివ్ వర్క్, అంటే ఈ పేపర్, ఆ పుస్తకాలు కొనడం, సంతకాలు పెట్టడం, ఈ మస్టర్లు వేయడం, అక్కడ గడ్డపారలు కొనడం, పారలు కొనడం, అట్లాగే టెంట్లు వేయడం, ఆ పని ప్రదేశంలో ఖచ్చితంగా నీడు ఉండాలి అని చెప్పేవాళ్ళు. చెట్లు ఉన్న చోట చెట్లు లేకుంటే ఖచ్చితంగా అక్కడ టెంట్ వేసి అక్కడ మజ్జిగ ఇట్లాంటి ఏర్పాట్లన్నీ చేయాలి. 20% నిధులు దాని కిందికి పోయాయి. ఆల్మోస్ట్ 2015-2016 దాకా ఇట్లనే నడుచుకుంటూ వచ్చింది ఈ పథకం. 2015 తర్వాత స్టేట్ గవర్నమెంట్లు ఆ లెక్కల మార్పులు చేసి కొంచెం శాశ్వతమైన పనులు చేపట్టినాయి. ఏంటి అంటే ప్రధానంగా గ్రామాల్లో డంపింగ్ యార్డ్ల నిర్మాణం, తెలంగాణ రాష్ట్రంలో అయితే వైకుంఠధామాలు, నర్సరీల పెంపకం, కొన్ని సీసీ రోడ్లు, కొన్ని చోట్ల అయితే గ్రామ పంచాయతీ బిల్డింగ్లు, కమ్యూనిటీ బిల్డింగ్లు కూడా ఈ నిధులతో కట్టిర్రు. కాకపోతే ఇదంతా ఏంటంటే అఫీషియల్గా కాదు, అనధికారికంగా కొన్ని నిధుల్ని అటు ఇటు మళ్లించి చేయడం వల్ల ఇదంతా జరిగింది. అంతకు ముందుకైతే మరీ దారుణంగా ఉండేది పరిస్థితి. అంతేకాదు, ఈ సామాజిక స్థలాలు బాగు చేత అనే ఒక ప్రోగ్రామ్ ఉంది కదా, ఇందులో దాంట్లో చాలా మంది ఊరు సర్పంచులు, ఊర్లో 10 మంది పెద్ద మనుషులు కలిపి వాళ్ళ ప్రైవేట్ ల్యాండ్స్ను కూడా ఈ ఉపాధి హామీ పథకంలో పెట్టించి ఒక తీర్మానం చేసి అధికారులకు పంపించి సొంత స్థలాన్ని బాగు చేయించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇట్లా నడుస్తుండేది ఉపాధి హామీ పథకం. 2015 తర్వాత కొంత మార్పు వచ్చింది, ఆ నిధులు కొంత సద్వినియోగమైనట్టు అనిపించింది. ఈలోపే ఇప్పుడు ఈ విబిజీ రామ్జీ అనే ఒక చట్టాన్ని ఇప్పుడున్న బీజేపీ గవర్నమెంట్ చేసింది. మరి ఈ చట్టంలో ఏమున్నాయి? ఉపాధి హామీ పథకంలో పని అనేది ఖచ్చితంగా హక్కు. ఆ గ్రామస్తులు గ్రామ పంచాయతీ సర్పంచ్ ద్వారా తీర్మానం చేసి మాకు ఇక్కడ పనులు కల్పించాలి అంటే ఖచ్చితంగా అధికారులు కల్పించాల్సిందే, ఎందుకంటే అది చట్టపరమైన హక్కు. కానీ ఇందులో అట్లాంటి విషయాలు ఏం చెప్పలేదు. ఇక్కడ ఈ ఊర్లో పనులు కల్పించాలా వద్దా అనేది అధికారులు నిర్ణయిస్తారు. అంటే ఇది పూర్తిగా అధికారుల చేతుల్లో ఉంటుందన్నమాట. గ్రామస్తులు కానీ గ్రామ పంచాయతీ సర్పంచ్ కానీ మా ఊర్లో పనులు కల్పించండి అంటే కల్పించరు. అక్కడ అవసరం ఉందా లేదా అన్న విషయాన్ని అధికారులు నిర్ణయించి దాని ద్వారా అక్కడ పనులు కల్పించాలా వద్దా అనేది డిసైడ్ చేస్తారు. పాత ఉపాధి హామీ చట్టంలో కరువు పని అంటే పూర్తిగా మట్టి పని. కానీ ఇప్పుడు
ఈ విబిజీ రామ్జీ పథకంలో పూర్తిగా మారిపోయింది విషయం. కుటీర పరిశ్రమల స్థాపన, గ్రామంలో స్థిరాస్తుల కల్పన, గ్రామీణ ఎంటర్ప్రైజెస్, అట్లాగే యువతకి వేర్వేరు విషయాల్లో శిక్షణ, అంటే అది కంప్యూటర్ శిక్షణ కావచ్చు, లేదంటే స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ కావచ్చు, కుట్టు పని కావచ్చు, జీవనోపాధికి కావాల్సిన రకరకాల శిక్షణల్ని కూడా ఇప్పుడు ఇప్పించుకోవచ్చు ఆ నిధులు పెట్టి. కాకపోతే గతంలో 90% నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చాయి, కేవలం 10% నిధులు మాత్రమే స్టేట్ గవర్నమెంట్ ఖర్చు పెట్టుకోవాల్సి వచ్చేది. కానీ ఈ విబిజీ రామ్జీ బిల్లులో 60% నిధులు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మిగతా 40% నిధులు రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి 12,500 కోట్లు ఈ ఉపాధి హామీ పనుల కోసం ఖర్చు పెట్టిర్రు. 12,500 కోట్లలో 10% అంటే 1,250 కోట్లు మాత్రమే ఇక్కడ ఉన్న గవర్నమెంట్లు ఖర్చు పెట్టుకున్నాయి. సగటున రెండు రాష్ట్రాలకి ఒకరికి 800 కోట్లు, ఒకరికి 700 కోట్లు ఇట్లా పడ్డాయి. ఈసారికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఆల్మోస్ట్ 3,750 కోట్ల వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. అంటే సగటున ఒక్కో రాష్ట్ర ప్రభుత్వం 1,500 కోట్లకు పైగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. అంతేకాదు గత చట్టంలో ఈ ఉపాధి హామీ పథకంలో భాగంగా దగ్గర 2 రాష్ట్రాల్లో కలిపి 30,000 మంది ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు. అందులో మేట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఇట్లా రకరకాలు, అంటే కూలీలు కాకుండా ఓన్లీ కొంచెం పై స్థాయిలో రెగ్యులర్గా ఉపాధి పొందే వాళ్ళే 30,000 మంది ఉండేవారు. మరి వీళ్ళని ఇప్పుడు కొత్తగా వచ్చే చట్టం కింద తీసుకుంటారా లేదా అన్న విషయం కూడా ఈ విబిజీ రామ్జీ చట్టంలో క్లారిటీ లేదు. మేజర్ ఇష్యూస్ ఇవే అనమాట. ఈ రెండింటి కంపారిజన్ విన్నారు కదా, ఈ రెండిట్లో ఏది మీకు మేలు అనిపిస్తుంది, రెండిట్లో మీరు గమనించిన విషయాలు ఏంది, దాంట్లో ఉన్న లోపాలేంది, దీంట్లో ఉన్న లోపాలేంది, మీకేమనిపిస్తుంది, మీ అభిప్రాయం ఏంటి కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.